అయ్య బాబోయ్! ఇప్పుడు ఏ వంట చేసినా అదిరిపోయిందని గోల పెట్టేస్తున్నారు. మరి పెళ్ళైన కొత్తలో గూడా మరి వంటలన్నీ ఇరగదీశానంటారా? అస్సలు కానే కాదు. ఒక్క వంట కూడా నాకు రాదు. మరి అప్పుడు కొత్తలో మా ఆయన తినేప్పుడు తల బాధేసుకునేవాడు. కానీ ఒకసారి ఒక పాట మాత్రం నా మీద ఎంచుకున్నాడు కూడా. ఇప్పుడెందుకో నాకు చెప్పాలనిపించింది. మరి మా వారు నా మీద ఒక లెటర్ కూడా రాశారు. ఆ లెటరే ఒక పాటలాగా. మరి ఆ పాట మరి వినటానికి మీరు రెడీగానే ఉన్నారుగా? నా పాట నీ నోట పలకాల శీలక. మరి ఇంత అందంగా పాడలేదులేండి. ఇప్పుడు నేను చెప్తానే. వండత్తి నువ్వు వండత్తి వచ్చి రాని వంటలు వండత్తి, చెయ్యెత్తి నువ్వు చెయ్యెత్తి సెత్తగా నువ్వు చెయ్యెత్తి, అప్పుడు వండిన కూరే ఇప్పటికి తంతుంది. వద్దు వద్దంటూ నేనన్నా, వండాల్సిందే నువ్వన్నా, ఇప్పుడేమైందో చూసావా, తిరగాలేకపోతున్నా, వాటర్ ట్యాంక్లో నీళ్ళు కాలి కడుపులో తంతుంది. ఏమీ చెయ్యను ఈ బాధ ఎప్పటికి తీరుతుందో. అందుకే ఇప్పటికైనా వండత్తి నువ్వు వండత్తి వచ్చి రాని వంటలు వండత్తి, చెయ్యెత్తి నువ్వు చెయ్యెత్తి చెత్తగా నువ్వు చెయ్యెత్తి అని తెగ గోల పెట్టేవారు. మరి ఇప్పుడు వంటలేమో అయ్యి బాబోయ్ ఎంత చక్కగా చేసావు, రామసక్కని రావులమ్మో రావులమ్మ, చేతి వంట ఎంత కమ్మనమ్మ అని తెగ మురిసిపోతున్నారు. మరి అట్టాగే మీరు కూడా పెళ్ళైన కొత్తలో అలాగే భయపెట్టేశారు వంటలకి. మరి అన్నీ నేర్చుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ వంటల్లో కూడా చాలా టేస్ట్లు, అలాగే మీ వంటలకి ఫ్యాన్లు అయిపోతారు. మరి ఫ్యాన్లు ఒకటే కాదు, ఏసీలు కూడా అవుతారు. సరేనా? మరి ఈ జ్యూస్ ఎలా చేశానంటే, ఇలా ద్రాక్షాలని శుభ్రంగా వాష్ చేసుకొని కూసంతా వాటర్లో మంచిగా కడుక్కొని ఇలా మిక్సీ జార్లో ఈ ద్రాక్ష కాయలు మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. నేను కేజీ ద్రాక్ష జ్యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కేజీకి నేను ఒక పెద్ద కాయ నిమ్మకాయ తీసుకొని చక్కగా ఇలాగా 2 ముక్కలుగా కట్ చేసుకుని దాంట్లో గింజలు లేకుండా శుభ్రంగా పిండుకోండి మిక్సీ జార్లో. ఇక మీరు అర కేజీ అయితే ఒక అరబద్ద చాలు. నేను కేజీ కదా, ఒక కాయ పట్టిద్ది నాకు. ఇప్పుడు ద్రాక్షలో అన్నీ పులుపుగా ఉండవు, అన్నీ తీపిగా ఉండవు. మరి జ్యూస్ తాగేప్పుడు మనకేమో హ్యాపీగా తీపిగా ఉంటే బాగా ఉండిద్దని మనం అనుకుంటాం. మరి అలాంటప్పుడు కూసంతా షుగర్ అనేది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చక్కగా ఈ విధంగా మనం ఎంత మిక్సీ పట్టుకున్నా తొక్కలు తోళ్ళు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే చక్కగా మనకి పంటికి తగలకుండా ఉట్టి జ్యూస్ వరకు వెళ్ళాలంటే ఇలా వడగట్టుకొని ఇలా చక్కగా గ్లాసులో వేసుకుని హ్యాపీగా తాగొచ్చు. రెండోది, మీకు ఇప్పుడు వేసవికాలం కదా, చక్కగా కడుపులో చలవగా ఉండాలంటే ఇలా సబ్జా గింజలు కూడా వేసుకుని చక్కగా 1 టేబుల్ స్పూను ఇలా వేసుకుని ఒక పావుగంట సేపు ఇలా వాటర్లో వదిలేయండి. చక్కగా ఇలా నానిన తర్వాత ఇక మీకు నచ్చినట్టు మీరు ఎలా తాగాలనుకున్నా ఎలా తినాలనుకున్నా అలా చేయొచ్చు. సరేనా? మీకు నచ్చిందా? పాట చూసి వంటలు కూడా నాకు బాగా రావేమో అనుకోవద్దు. స్టార్టింగ్లో నాకు ఏ వంటలు రావు. అలాంటప్పుడు నా భర్తకి నచ్చినట్టు ప్రతిరోజు మార్చుకుంటూ వచ్చాను. ఇప్పటికీ నా భర్తకి ఆయనకి నచ్చినట్టే వండి పెడుతున్నాను. అలాగే మీరు కూడా పెళ్ళైన కొత్తలో ఎవరికి ఏ వంటలు రావు. మరి అలా వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఇలా రాని వాళ్ళు ఇలాగే ఫేస్ చేస్తారు నాలాగా. సరే అయితే చాలా థ్యాంక్స్ ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు. మళ్ళీ రేపొద్దున గల నెక్స్ట్ వీడియోకి వస్తానే. మీకు ఈ జ్యూస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నది. ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే గ్యారెంటీగా నాకు లైకులు కొడతారు. సరేనా? వెళ్ళరానా? థ్యాంక్స్ అమ్మా, బాయ్ అమ్మా. ఒక నవ్వు నవ్వచ్చు కదా ఇంత కష్టపడినందుకు. బాయ్.